ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీ చ తేన అపార సజ్జిత్ శుభసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య తేతః. ఒక్క క్షణమైన బ్రహ్మతత్వ విచారణ చేస్తూ సమాధి స్థితిలో మునిగిపోవటం వల్ల దేహ భావనను వదిలి అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ ఆత్మతత్వాన్నే నేను అన్న ఆలోచనతో ఉండగలిగితే ఎలాంటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో పోయిన ప్రసంగంలో తెలుసుకున్నాం. దానినే ఇక్కడ మళ్ళీ మనకు వివరిస్తున్నాడు శాస్త్రకారుడు. కులం పవిత్రం. ఏ వంశంలోనైతే ఆ భావన కలిగినటువంటి వ్యక్తి జన్మిస్తాడు ఆ వంశం పవిత్రం అయిపోతుంది. జననీ కృతార్థ, అలాంటి బిడ్డను కన్నటువంటి తల్లి ధన్యురాలవుతుంది. విశ్వంభర పుణ్యవతీ చ తేన, ఆ మహానుభావుడు ఎక్కడైతే సంచరిస్తాడో ఆ భూమండలమంతా పుణ్యతీర్థంగా విలసిల్లుతుంది. ఋష్యశృంగుడు విభాండకుని కుమారుడు. నిరంతర తపోనిష్టతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని వహిస్తూ ఉంటాడు. అంగదేశంలో 12 సంవత్సరాల కరువు ఉంటుంది. అది ఎలా అంతం కావాలి, ఎలా వర్షాలు కురవాలి అని ఆలోచన చేసి రోమపాదుడు బ్రాహ్మణోత్తముల సలహా మేరకు కొంతమంది స్త్రీమూర్తులను ఋష్యశృంగుడి దగ్గరికి పంపిస్తే మొట్టమొదటిసారి స్త్రీని చూచి ఎవరో అద్భుతమైనటువంటి దేవతామూర్తిని చూచినట్టు భావన చేసి రోమపాదుడి దేశమైన అంగదేశానికి వస్తాడు ఋష్యశృంగుడు. తత్కారణంగా అక్కడ కుంభవృష్టి కురుస్తుంది. ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రాంతంలో ద్వేషభావన అంతరించి కప్ప ప్రసవిస్తూ ఉంటే కష్టం ఆ కప్పకు కలగకుండా సూర్య తాపాన్నించి దాన్ని రక్షించటం కోసం పాము వచ్చి పడగపడుతుంది. అదే శృంగేరి క్షేత్రం. ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా అంటాడు రామాయణంలో. ఋష్యశృంగుడి గొప్పతనాన్ని చెబుతూ 2 రకాల బ్రహ్మచర్యాన్ని ఆయన అవలంబిస్తాడు. వివాహం కాకముందు నియమాలతో కూడిన కఠోరమైన బ్రహ్మచర్యం. వివాహం అయిన తరువాత ఏ రోజు భార్యతో ఏకాంతంగా గడపాలో తెలుసుకొని దానిని అనుసరిస్తూ కేవలము భార్య పట్ల మాత్రమే అనురక్తితో గడుపుతూ ప్రాజాపత్య బ్రహ్మచర్యాన్ని వహిస్తాడు. ఇలాంటి మహానుభావుల యొక్క ఉనికి, వారు సంచరించిన ప్రదేశం మహాపుణ్యక్షేత్రమై ప్రజలనందరినీ కటాక్షిస్తుంది. అపార సజ్జిత సాగరేస్మిన్, వారి దయ అపారమై అందరినీ కరుణించేటువంటి సాగరంగా కదలాడుతుంది. అలాంటి అద్భుతమైన ఆత్మతత్వ బోధన ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతావో అప్పుడు మన జీవితం అద్భుతంగా సాగుతుంది. నచికేతుడు మొట్టమొదట ఏ వరం కావాలో కోరుకోమంటే శాంత సంకల్ప సుమనో యథాస్యాత్ వీతమన్యు గౌతమో మాభిమృత్యో ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరే వృణు అని యమధర్మరాజును అభ్యర్థిస్తాడు. సమాధానంగా యమధర్మరాజు యథా పురస్తాద్ భవితా ప్రతీత ఔద్దాలకి ఆరుణి మత్ప్రసృష్టః సుఖగుం రాత్రి శయితావీతమన్యు త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదయా. నీ తండ్రి యథా పురస్తాద్ భవితా ప్రతీత, ఇంతకు మునుపు నిన్నెలా ఆదరించాడో,
వాత్సల్యంతో నిన్నెలా దగ్గరకు తీసుకున్నాడో అలానే ఇప్పుడు ఉంటాడు. ఔరాణుని ఔద్దాలక ఆరుని కుమారుడైన ఉద్దాలకుడు, ఆయనకి వాజశ్రవసుడు అన్న పేరు కూడా ఉంది. నిన్ను ఆదరిస్తాడు. సుఖగుం రాత్రీహి శయిత వీతమన్యు. నిన్ను కోపగించి దూరంగా పంపించాడు అని నువ్వు బాధపడుతున్నావు, కానీ నా కృప కారణంగా సుఖగుం రాత్రీహి శయిత, రాత్రిపూట సుఖంగా నిద్రిస్తాడు. త్వాం దదృశివాన్ ముఖాత్ ప్రముక్తం. నిన్ను ఆదరిస్తాడు, చూచి స్వాగతం పలుకుతాడు. మృత్యుముఖాత్ ప్రముక్తం, మృత్యుముఖం నుంచి బయటపడి ఇంటికి వెళ్ళిన నిన్ను సాదరంగా ఆహ్వానిస్తాడు. నిజంగా మృత్యుముఖం నుంచి బయటపడటం సాధ్యమవుతుందండి? యమధర్మరాజు దగ్గరకు వచ్చి తిరిగి తండ్రి దగ్గరికి వెళుతున్నాడు అంటే మృత్యువును జయించినట్టేగా. అలాంటి అద్భుతమైన స్థితికి నచికేతుడు చేరుకున్నాడు. దాన్ని అంతర్లీనంగా మనకు తెలియజేస్తున్నాడు. సుఖగుం రాత్రీహి శయితా వీతమన్యు అని వాజశ్రవుని గురించి తెలియజేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ప్రతి రాత్రి మన ఆయువు ఒక్కొక్క క్షణం తగ్గిపోతున్నట్టే. నిజానికి మనలో మార్పు కూడా ఉంటుంది, అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనం గుర్తించలేం. ఇలా ప్రతిరోజు మన ఆయుష్ను తగ్గించేటువంటి ఒక్కొక్క ముహూర్తమే. ఇక్కడ మృత్యువును జయించి యమధర్మరాజు నుంచి తిరిగి వస్తున్నాడు నచికేతుడు. అక్కడ వాజశ్రవుడు కోపానికి గురి అయి రాగద్వేషాలలో ఉన్న కారణంగా ఒక్కొక్క రోజును ఆయు ప్రమాణాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడు. తెలియజేసే సత్యం ఏమిటి అంటే, అరిషడ్వర్గాలకు గురి అయినటువంటి జీవుడు జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంటే, స్థితప్రజ్ఞతతో ఉన్నటువంటి జీవుడు యముణ్ణి కూడా జయించగలుగుతాడు. అదే నచికేతుని యొక్క వృత్తాంతంలోని సూక్ష్మమైన భావన. కోపము శత్రువుగా నీ ఆయు ప్రమాణాన్ని తగ్గించటమే కాదు, నీ ఆలోచనను కూడా అస్తవ్యస్తంగా మారుస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే మనలో కోపం ఉద్భవిస్తుందో అప్పుడు మన నరముల మీద ఒత్తిడి ప్రారంభమయ్యి మన ఆలోచన భ్రష్టుపడుతుంది. ఎప్పుడైతే ఆలోచన రహితమవుతుందో అప్పుడు మనకు జంతువుకు తేడా ఉండదు. కోపంతో వాజశ్రవుడు నచికేతుణ్ణి యముడి దగ్గరికి పంపిస్తే, యమునితో చర్చించి తిరిగి తన తండ్రి యొక్క సామరస్యాన్ని కోరుకుంటూ తండ్రి దగ్గరికి రావాలని నచికేతుడు ఉత్సాహపడుతూ ఉన్నాడు. ఇలా నచికేతుడు అడిగిన మొట్టమొదటి వరాన్ని కటాక్షించాడు యముడు. అలాంటి బ్రహ్మతత్వ భావన ఎక్కడైతే ఉంటుందో వాళ్ళంతా మనకు ఆదర్శ పురుషులు. వారి బోధ మన జీవితానికి చుక్కాని. అఖిల లోకములకు హరి దైవతము చూడ, ఆ హరికి ధరాధినాథ పదపరాగలేశ పంక్తిచే పావనము చేయు బ్రాహ్మణుండు అంటాడు నారదుడు ధర్మరాజుతో సప్తమ స్కంధంలో. అన్ని లోకాలకు ప్రభువు దైవతము హరి అయితే, ఆ శ్రీహరి ఎవరైతే తమ పాదరేణువులతో భూమండలాన్ని పవిత్రం చేసి అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారో ఆ బ్రహ్మజ్ఞానులే శ్రీహరికి ఆరాధ్య దైవాలు. ఈ విషయం చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఏ సత్యాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసి మరీ భూమండలం మీద అవతరించాడో, ఆ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి మహానుభావులను ఆ స్వామి ఆరాధించకే ఏం చేస్తాడు? భక్తులంటే ఎప్పుడూ భగవంతుడికి అత్యంత ప్రీతి కదా. ఇలా మొదటి వరాన్ని నచికేతుడు కోరుకున్నాడు. ఇదంతా ఈహ సంబంధమైనది. తండ్రి సంతోషంగా ఉండాలి,
వంశం వృద్ధి చెందాలి, కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి. ఇహ రెండవ వరంగా పరాన్ని కోరుకుంటూ ఉన్నాడు. స్వర్గే లోకే న భయం కించనాస్తి. స్వర్గలోకంలో భయం అనేది ఉండదు. స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్రత్వం న జరాయా విభేతి. ఓ యమధర్మరాజా, స్వర్గలోకంలో ఎవరికి భయం అనేది ఉండదుట. అక్కడ నువ్వుండవు, అంటే మృత్యు ఉండదు వారికి. అలానే ముసలితనం భయం కూడా ఉండదు. ఉభే తీర్త్వా అశనాయా పిపాసే. ఆకలి దప్పులు ఉండవు. శోకాదిగో మోదతే స్వర్గలోకే. శోకం లేకుండా, శోకం అంతరించి అందరూ సంతోషంగా ఉంటారట అని మొట్టమొదట స్వర్గలోకాన్ని వర్ణిస్తున్నాడు నచికేతుడు. ఎందుకలా వర్ణన ఎందుకు చేయాలి అంటే, ఎక్కడైతే భయం ఉండదో అదే స్వర్గం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అంటూ భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ లక్షణాలను తెలియజేస్తూ మొట్టమొదటి లక్షణంగా అభయం, బీ ఫియర్లెస్. భయం ఎక్కడైతే ఉండదో ఆ ప్రాంతం స్వర్గము అని చెప్పడానికి స్వర్గే లోకేన భయం కించనాస్తి న తత్రత్వం. అక్కడ మృత్యు ఉండదు. భయం లేనప్పుడు ఇంకా మృత్యువే ఉన్నది. అంతా ఆ పరబ్రహ్మ తత్వమే అన్న భావన నీలో దృఢంగా ఉన్నప్పుడు పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్ళటానికి ఎంత ఉత్సాహంగా ప్రతివాడు ఉంటాడో, అలానే ఈ దేహం వదిలేసి ఇంకో దేహంలోకి వెళ్ళటానికి కూడా లేదు, ఈ దేహం వదిలేసిన తర్వాత పరమాత్మనే చేరుకుంటానన్న ఆనందంతో ఉంటాడు తప్పితే భయం ఎందుకుంటుంది? నా జరాయా విభేతి. ముసలితనం ఎందుకుంటుంది? ముసలితనానికి, వృద్ధాప్యానికి, యవ్వనానికి తేడా ఏమిటి అని ప్రశ్నిస్తే, యవ్వనంలో అనుకున్న పని చేసి ఆనందిస్తాం, వృద్ధాప్యంలో చేసిన పనిని జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తాం. పని చేస్తున్నంత కాలము, పట్టుదలతో ముందుకు సాగుతున్నంత కాలము నువ్వు యువకుడివే. అందుకే ఐఎమ్ 63 years ఓల్డ్ అని చెప్పవద్దు, 63 years యంగ్ అని చెప్పాలంటారు. 90 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి జపాన్లోని ఒక డాక్టరు తర్వాత 10 సంవత్సరాలకు ఏమేం చెయ్యాలో ప్రణాళిక రాసుకొని ప్రతినిత్యము 8 గంటల నుంచి 12 గంటలు పనిచేస్తున్నాడు అంటే అతనిని వృద్ధాప్యంలో ఉన్న ముసలివాడనాలా, యవ్వనంతో ఉరుకలు వేస్తున్న యువకుడనాలా? అదే చెబుతున్నాడు. ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే భీతి ఉండదో అక్కడ మృత్యువు ఉండదు, అక్కడ ముసలితనం ఉండదు. ఉభే తీర్త్వాశనాయ పిపాసే. ఆకలి దప్పులు ఉండవు. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్? డిజైర్ టు అచీవ్ సంథింగ్, ద ఫియర్ ఆఫ్ బికమింగ్ నథింగ్. ఎప్పుడూ ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలన్న ఆకలి. అలా కూడబెట్టకపోతే ఎందుకు పనికి రాకపోతామన్న భయం అనే దాహం. ఈ రెండూ ఉంటే నీకు మనశ్శాంతే ఉండదు. ప్రతినిత్యము భయపడుతూ బ్రతకాలి. అక్కడ యమధర్మరాజు ఉంటాడు, అక్కడ ముసలితనం ఉంటుంది, అక్కడ నరకం ఉంటుంది. అది చెబుతూ శోకాదిగో మోదతే స్వర్గలోకే. ఇవి లేని చోటు అది స్వర్గం కాక మరేమవుతుంది? ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తలరి రమ్ము లెమ్ము 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 సోదరా. భీతి లేక మనిషి ఎచట శిరము నెత్తి నిలచునో, తనివి తీర ఎనులకెల్ల జ్ఞానసుధలు దొరకును. ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తలరి రమ్ము అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీలో రాసిన గీతానికి ఆంధ్రానువాదం చేశారు ఒక మహానుభావుడు. ఎక్కడైతే భయం ఉండదో అదే స్వర్గసీమ. ఎక్కడైతే జ్ఞానం కోసం ఉవ్విళ్ళూరుతున్న జనాలు ఉంటారో, జీవులు ఉంటారో అదే స్వర్గం. అందుకే అలాంటి స్వర్గం దక్కాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఏం కావాలన్నా భారతీయుడికి ఒక్కటే సాధనం, అదే యజ్ఞం. యజ్ఞాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని పొందాలన్న విషయం నాకు తెలుసయ్యా. ఆ యజ్ఞము ఎలా చెయ్యాలి ఆ వివరాన్ని వివరించమంటున్నాడు. నిజానికి స్వర్గం అంటే స్వహ అంటే సుఖము, గమయేతి అంటే అందుబాటులోకి తెచ్చేది, లోకం అంటే లోక్యతే ఇది లోకః దాన్ని చూస్తూ గడపటం.
స్వర్గం అంటే సుఖాన్ని ఇచ్చేది అని. సుఖం ఏమిటి అంటే భోగభాగ్యాలు, మిత్రులతో సంవాదాలు. ఇవా ఏ ఆలోచన అయితే నిన్ను నిరంతరము భయానికి దూరంగా ఉంచు, భగవంతుడికి దగ్గరగా ఉంచుతుందో అదే నిజమైన స్వర్గం. అందుకే అలాంటి అద్భుతమైన స్థితికి చేరుకోవటానికి ఎలాంటి యజ్ఞం చేయాలో నీకు తెలుసయ్యా, దాని గురించి వివరించమంటూ సత్వమగ్నిగుం స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహితగం శ్రద్ధదానాయ మహ్యం స్వర్గే లోక అమృతత్వం భజంత ఏతద్వితీయేణ వృణేవరేణ. ఓ మృత్యుదేవా, అద్భుతమైన యజ్ఞాన్ని ఆచరిస్తూ స్వర్గానికి చేరుకునే క్రమం నీకు తెలుసు. ప్రబ్రూహి, అది నాకు తెలుపు. శ్రద్ధదానాయ, చాలా శ్రద్ధాసక్తులతో ఉన్నాను. ఆ విషయాన్ని, ఆ వివరాన్ని నాకు తెలియజేస్తే నేను ఆ క్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేసి స్వర్గాన్ని చేరుకోవచ్చు అన్న భావనతో సత్వం అగ్నిగుం స్వర్గమధ్యేషి మృత్యో, ఆ అగ్ని చేయనం ఎలా చెయ్యాలి వివరించమంటూ అభ్యర్థించాడు. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అని తెలియజేస్తారు పరమాత్మ. జీవుణ్ణి పుట్టిస్తూనే యజ్ఞాన్ని కూడా నేను సృజించాను. ఏ విధంగానైతే బిడ్డ పుట్టకముందే తల్లి దేహంలో స్తన్యం ఉత్పన్నమవుతుందో, అలా సృష్టి జరగకముందే సృష్టిలో అవతరించేటువంటి జీవులు ఆనందంగా ఉండటం కోసం, వారి కోరికలన్నింటినీ తీర్చటం కోసం యజ్ఞం అనే సాధనాన్ని నేను అందజేస్తూ ఉన్నాను. ఆ యజ్ఞం ద్వారా దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః, దేవతలను నువ్వు ఆరాధిస్తే ఆ దేవతలంతా నీ కోరిక తీరుస్తారు. ఇలా పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞ ఆచరణ ద్వారా ఫలితాన్ని అందుకునే ప్రయత్నం చెయ్యమంటూ భగవద్గీతలో చెప్పిన సత్యాన్ని మరొక్కసారి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు నచికేతుని మాటల ద్వారా. నచికేతుడు కూడా ఏ యజ్ఞం చేయటం వల్ల, ఆ యజ్ఞ క్రమాన్ని ఆచరించటం వల్ల భయం లేని, జరా మృత్యువులు లేని, ఆకలి దప్పులు లేని అద్భుతమైనటువంటి ఆ ప్రదేశానికి నేను చేరుకోగలుగుతాను. యస్యోత్తుంగతరంగ తాడితవ్యత్ సప్తాణవీయం జలం పాదాంగుష్టమకాగ్రమగ్రమభవత్ భూమండలోద్ధారణే దంష్ట్రాకోటి కుటీర కోటరగతం త్రైలోక్యమబిందువత్ బ్రహ్మాండా ఇవ రోమకంద నికరో వందే వరాహం హరిం. సమస్త జలాలలో భూమండలాన్ని దాచిన హిరణ్యాక్షుణ్ణి వధించి భూమండలాన్ని యథాస్థానంలో ఉంచిన వరాహమూర్తిని యజ్ఞవరాహమూర్తి అంటాం. త్వక్కున అఖిల వేదములు రోమంబులందు బర్హిస్సు అక్షులందు ఆజ్యంబు అని ఆ స్వామిని యజ్ఞరూపంగా అభివర్ణిస్తుంది భాగవతం. ఇంతగా ఆ స్వామి గురించి, యజ్ఞం గురించి ఎందుకని చర్చించాలి అంటే, ద్రవ్యశక్తి, తపోశక్తి, మంత్రశక్తి, దీక్షాశక్తి, ఈ 4ంటి సమ్మేళనమే యజ్ఞం. ఆ యజ్ఞాన్ని ఆచరించటం వల్ల సమస్యలను పరిష్కరించుకుంటూ సరియైన మార్గంలో ముందుకు వెళుతూ దేవతలను ప్రసన్నం చేసుకుంటూ వారి కృపతో జీవనాన్ని కొనసాగించేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఇలా అద్భుతమైన యజ్ఞయాగాది కర్మల యొక్క విశిష్టతను గురు సందేశంలో ప్రత్యేకంగా ప్రతిసారి చర్చించుకోవటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, మనం ఆచరించాల్సిన నిత్య నైమిత్తిక కర్మలను మరచి అభివృద్ధి అంటే ఆకాశంలోకి ఎగరటం అనుకొని,
అంతరిక్షంలోకి ప్రయాణం చేయటం అనుకొని సంధ్యావందనాన్ని కూడా మరిచిపోయి జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంటున్న సమాజం యొక్క ఆలోచన విధానానికి కొంత అయినా మార్పు చెయ్యాలన్న ఆలోచనతో యజ్ఞ యాగాదుల యొక్క విశిష్టతను, మన సాంప్రదాయంలో ఉన్న ఔన్నత్యాన్ని, గురువులు మనకు అందించిన సందేశంలోని విశిష్టతను గుర్తించి ఆచరించి అద్భుతమైన ఆనందాన్ని అందుకోవాలన్న సంకల్పంతో పదే పదే వీటి గురించి తెలియజేయటం జరుగుతోంది. యజ్ఞయాగాది క్రతువుల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకొని అద్భుతమైన జీవనానికి మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో మనకు తెలియజేస్తుంది. అదే ఇక్కడ నచికేతుడు కూడా యమధర్మరాజును అడుగుతూ ఉన్నాడు. ఏ విధమైన ప్రక్రియ ద్వారా స్వర్గలోకానికి చేరుకోవచ్చు? భయం లేని, ఆకలి దప్పులు లేని, జరా మరణాలు లేనటువంటి స్థితికి ఎదగాలి అంటే ఏం చెయ్యాలి? దేహాన్ని వదిలినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందా? ముక్తి అంటే ప్రాణం వదిలి ఎక్కడికి వెళ్తామో తెలియని స్థితిలో ఉండటమేనా? అదేనా భారతీయ విజ్ఞానం ప్రపంచానికి తెలియచెప్పింది? నిరంతర దేవతారాధనతో, తల్లిదండ్రులను పూజిస్తూ, బంధువులతో, మిత్రులతో సామరస్యంతో మెలుగుతూ, జీవితం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తూ, నిత్య నైమిత్తిక కర్మలనన్నింటినీ ఆచరిస్తూ ధర్మబద్ధమైన జీవనాన్ని గడపగలిగితే, సామాన్య ధర్మాలనన్నింటినీ ఆచరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే అది అద్భుతమైన యజ్ఞమే. జీవితం నందనవనమే, ఉన్న ప్రతి చోటు స్వర్గమే. కౌశికుడనే ఋషి చెట్టు మీద కాకి తన మీద రెట్ట వేసిందని తన తపశ్శక్తినంతా ఉపయోగించి తీక్షణంగా ఆ కాకి వైపు చూశాడు. మరుక్షణం అది భస్మమై కింద పడింది. తన తపశ్శక్తికి తానే సంతోషించాడు. అనంతరం భిక్ష కోసం ఒక గృహస్థి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో భర్త సేవ చేస్తున్నటువంటి ఆ గృహిణి భిక్షను అందించటంలో కాస్త ఆలస్యం చేసింది. కోపోద్రిక్తుడై ఆమె వైపు కూడా అలానే ఉరిమి చూశాడు. వెంటనే ఆ ఇల్లాలన్నది, నేనేమన్నా చెట్టు మీద కాకిని అనుకుంటున్నావా? రాలి కింద పడి భస్మం కావటానికి అన్నది. ఆశ్చర్యపోయాడు కౌశికుడు. నేను కాకిని బూడిద చేసిన విషయం ఈ తల్లికి ఎలా తెలుసు అని ఆమెని ప్రశ్నించాడు. నిరంతరము ఆచరించాల్సిన ధర్మాలను ఆచరిస్తూ ఉన్నటువంటి పతివ్రత శిరోమణికి ఏ వ్రతాలు అక్కరలేదు, ఏ నోములు అక్కరలేదు. నా భర్తను సేవించటం నా మొట్టమొదటి కర్తవ్యం. ఉపవాసములు, వ్రతములు, తపములు వేయేలా భర్త దైవతమనుచు నిష్కపటత కొలిచిన సాధ్వికి త్రిభువనముల దుర్లభములేదధిప అంటాడు నారదుడు ధర్మరాజుతో సప్తమ స్కంధంలో. అలా నిరంతరము నా భర్తనే సేవిస్తున్న నాకు ఏ హాని జరగదంటూ ఇంకా వివరాలు తెలుసుకోవాలి అంటే మిథిలా నగరంలో ఉన్న ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళమన్నది. కౌశికుడు ఉత్సాహంగా ధర్మవ్యాధుడి దగ్గరికి వెళితే ఆయన మాంసాన్ని విక్రయిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈయన అన్ని ధర్మాలు తెలిసినటువంటి మహానుభావుడు అని ఆలోచిస్తున్న సమయంలో గృహిణి పంపితే వచ్చావు కదా, నా ఇంటికి రమ్మంటూ ఆహ్వానించాడు. ఆ తల్లి పంపించిన విషయం ఇతనికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతే, నిరంతరము తల్లిదండ్రులను సేవిస్తూ నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్న నాకు సాధించలేనిదేమున్నది అంటూ వివరించాడు. ఇలా ఏ ఐహిత్యం తీసుకున్నా, ఏ పురాణం తీసుకున్నా, నీ ధర్మాన్ని నువ్వు విస్మరించి ఏదో సాధిద్దామని ప్రయత్నిస్తే అది నిష్ప్రయోజనము అన్న సత్యం మనకు తెలుస్తుంది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో త్యజే వధేత్. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. నువ్వు ధర్మాన్ని నాశనం చేస్తే అది నిన్ను సర్వనాశనం చేస్తుంది. కనుక ధర్మాన్ని రక్షిస్తూ జీవిత బాధ్యతలను గుర్తెరుగుతూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.